నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టు నీళ్ల తుమ్మల చెరువు ఆయకట్టు రైతులకు అందించాలి. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ రోజు సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ ను, ప్రాజెక్టు కాలువను, మారెళ్లపాడు రిజర్వాయర్ కు సంబంధించిన పనులను తుమ్మల చెరువు ఆయకట్టు అఖిలపక్ష రైతు నాయకులు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తుమ్మల చెరువు ఆయకట్టు అఖిలపక్ష రైతులు మొండికుంట మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ముస్కు శ్రీనివాసరెడ్డి, కమటం వెంకటేశ్వరరావు, సురకంటి ప్రభాకర్ రెడ్డి, మేడవరపు సుధీర్, కొల్లు రింగారెడ్డి, ఆశ శ్రీనివాసరావు, తాటిపాముల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట మాజీ సర్పంచ్ మల్లారెడ్డిని. మా అశ్వాపురం మండలంలో సీతారామ ప్రాజెక్టు 2017 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించడం, శంకుస్థాపన చేసి కార్యక్రమం చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ మా మొండికొండ గ్రామ పంచాయతీ కానీ అశ్వాపురం మండలంలో రైతులందరి భూములు కోల్పోయి భూ నిర్వాసితులయ్యి ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్న ఆయకట్టు తుమ్మల చెరువు ఆయకట్టుకి నీళ్లు రాకపోవడం శోచనీయం. ఈ తుమ్మల చెరువుకి నీళ్ళు ఇవ్వాలని దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నా కానీ ఇంతవరకు నీళ్ళు ఇవ్వలేదు. అయితే ఇక్కడున్న ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఇక్కడ సీతారాం ప్రాజెక్టుని ఇక్కడ ప్రారంభించి ఈ నీళ్ళని ఖమ్మం జిల్లాకు తరలించి ఆ నీళ్ళని సాగర్ కెనాల్లో వేసి ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇక్కడ దీన్ని మేము తీవ్రంగా రైతాంగం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు మా తుమ్మల చెరువు ఆయకట్టు కింద వర్షాలు లేక ఈరోజు నార్మల్ ఎండే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నీళ్ళని త్వరగా తాత్కాలికంగానైనా ఈ కెనాల్ నుండి ఇక్కడున్న కుందారం, చదలవాడ, గొరవాయ కాలువకు నీళ్ళు ఇవ్వాలని రైతాంగం కోరుతా ఉన్నాం. అలాగే మా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రాంత రైతుల తరఫున మీకు డిమాండ్ చేసేది ఏంటంటే, ముందు అశ్వాపురం మండలం కానీ పినపాక నియోజకవర్గం ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సస్యామలం అయిన తర్వాతనే ముందుకు నీళ్ళు పోవాలని చెప్పేసి మిగతా రాష్ట్రాల వాళ్ళకు, మిగతా జిల్లాలో మాకు ఏదో విరుద్ధం కాదు. కాకపోతే ఏంటంటే ఈ జిల్లాని సస్యశ్యామలం చేసిన తర్వాత నీళ్లు ముందు తీసుకుపోవాలి. ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి డిపిఆర్ని ముందు తయారు చేయాలి. వాస్తవంగా ఆ డిపిఆర్లో శంకుస్థాపన రోజు మేము డిమాండ్ చేసాం. అంతకుముందు ల్యాండ్ ఎక్విజిషన్ అధికారి శివనారాయణ రెడ్డి గారికి కూడా డిమాండ్ చేసి మెమోరాండం చేయడం జరిగింది ఆ రోజు. కానీ అప్పుడు డిపిఆర్ రైతులకు చూపించకుండా, ఈ ప్రాంత నాయకులకు చూపించకుండా పనులు మొదలుపెట్టారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే విధంగా నీళ్ళు తీసుకుపోతున్నారు. కాబట్టి ఈ ప్రాంత రైతులకు మేము న్యాయం జరిగితే మేము సహించబోము. అఖిలపక్షంతో కలిసి, అఖిలపక్ష రైతుతో కలిసి ధర్నాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు ఆశా శ్రీనివాసరావు. నేను గతంలో తుమ్మల చెరువు ఆయకట్టు కమిటీ నీటిపారుదల శాఖకి అధ్యక్షుడిని. తుమ్మల చెరువు తూముందు నుంచే నీళ్లు పోతున్నాయి, సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లు పోతున్నాయి. కానీ మాకు నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుండా లేట్ చేస్తున్నారు, జాప్యం చేస్తున్నారు.
ఈ వాతావరణం బాగలేనందు వల్ల నారుమళ్ళు ఎండిపోతున్నాయి. తక్షణం దీని మీద ప్రభుత్వం చర్య తీసుకొని తుమ్మల చెరువు తూము నుంచే నీళ్ళు పోతున్నాయి. ఎక్కడి నుంచో ఎక్కడెక్కడికో నీళ్ళు పంపించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దగ్గరున్న చెరువులకి లింకు గొలుసు చెరువులు నింపుతాం అవి నింపుతాం అని చెప్పి అన్నారు. కానీ ప్రభుత్వం వారు తక్షణమే చర్యలు తీసుకొని దీనికి ఈ ఒక ఆగస్టు కల్లా దీన్ని నీరు సప్లై చేయాల్సిందిగా కోరుతున్నాము. ఆ రకంగా చేసినట్టయితే మనకి 2 పంటలు బండి సస్యశ్యామలంగా తుమ్మల చెరువులో ఎప్పుడు నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నీళ్ళు లేవు. నా పేరు కొల్లు లింగారెడ్డి. మరి సీతారాం ప్రాజెక్టు ద్వారా ఆంధ్రాకు నీళ్లు తరలించడం సమంజసమైన ఈ ప్రాంత రైతులకు ఈ తుమ్మల చెరువుకు నీళ్లు వచ్చే ఏర్పాటు చేయాలని ఇప్పుడున్న సర్కారుకు విజ్ఞప్తి చేస్తూ నా అభిప్రాయం తెలియజేస్తాను. నేను సూరకంటి ప్రభాకర్ రెడ్డి, అశ్వాపురం మండలం, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుని. పినపాక నియోజకవర్గంలో సుప్రసిద్ధ సాగునీటి వనరైనటువంటి తుమ్మల చెరువు ఒక రకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పెద్దది. సుమారుగా 10,000 ఎకరాలు అనధికారికంగా, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అంత విస్తీర్ణానికి సాగునీరు అందించే తుమ్మల చెరువుకి ఇలాంటి పరిస్థితులు, కరువు లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పొలాలన్నీ కూడా బీళ్లుగా ఉండాల్సిన పరిస్థితి. రైతులు కష్టపడి పండిస్తేనే కుటుంబాలు గడుస్తూ ఉంటాయి, కుటుంబాలు జీవితం సాగిస్తూ ఉంటాయి. వైద్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అనేక సమస్యలు అన్నిటికీ పరిష్కారం వ్యవసాయమే ఇక్కడ రైతులకి ప్రధానమైనటువంటి వనరు. కాబట్టి మరి ఆ ప్రధానమైనటువంటి వనరు నడవాలి, జీవనం సాగాలంటే సాగునీరు అందించాల్సినటువంటి బాధ్యత